అండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కగా మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. చక్కరైన మాటలు కదండి. దీనులను ఉన్నతమైన స్థలములో లేవనెత్తే దేవుడు, దుఃఖపడుతున్న వారికి క్షేమాన్ని కలగచేసే దేవుడు. ఉదయకాల సమయంలో నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నారా? నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితం మార్చబడదు, అనేకమైన విషయాల్లో అనేకమైన సార్లు నిరుత్సాహంతో ఉండొచ్చు, లేకపోతే అవిశ్వాసముతో ముందుకు వెళ్తున్నారనుకుంటా. లేదండి, ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యాన్ని చేసే దేవుడు. ఈ కొద్ది సమయం మనకు పరీక్ష సమయం. ఈ సమయంలో మనం నిలబడితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. మనల్ని లేవనెత్తి మనల్ని ఉన్నతమైన స్థలములో నడిపించే దేవుడై ఉన్నారు. ఎవరైతే మాటలు అంటున్నారో, ఎవరైతే నిందలేస్తున్నారో, ఇదిగో ఎవరైతే మనల్ని చీపుగా చూస్తున్నారో